భగవద్బంధువులారా, నేడు హరిహర ధర్మక్షేత్రము రవీంద్రనగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు యావత్ ఆదిలాబాద్ భక్తులు ప్రజల సమక్షంతో నిర్మించబడినటువంటి దేవాలయము ఈ నెల 9, 10, 11 హరిహర ధర్మశాస్త్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పండితులు తేదీని నిర్వహించిండ్రు. ముఖ్యంగా ఇది దైవానుగ్రహంతో జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఆ స్వామి అక్కడ వేంచేసి ఉండడానికి అనుకూలంగా స్వామివారు కనిపించేసి, స్వామి ఇక్కడ దేవాలయం కట్టవురా అని చెప్పేసి నాడు కళ్ళలోపల రావడం జరిగింది. దానికి అనుగుణంగానే మా వేణుగోపాల్ రెడ్డి గారు, బ్యాటరీ అశోక్ గారు ఫోన్ చేయడం జరిగింది. 2022 నవంబర్ నాడు నేను మళ్లీ ఒక 6 months గ్యాప్ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణం లోపల వేణుగోపాల్ రెడ్డి పాత్ర ప్రశంసనీయం. అలాగే మా విష్ణువర్ధన్ రెడ్డి, బండి అశోక్ గారు, తర్వాత భార్య శ్రీధర్ గారు ముఖ్యమైనటువంటి ఇంకా కొంతమంది ప్రముఖులతోని కష్టాలకు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రజలందరి సహకారంతో సపరివార దేవతలతో సహా దేవాలయము అనూహ్యంగా నూతన హంగులతోని ఏర్పాటు చేయబడ్డటువంటిది. దీనికి శబరిమల మాళికా పురోత్తమ 2023-24 సంవత్సరంలో పనిచేసినటువంటి మురళీ నంబూద్రి గారి యొక్క బృందం 7 వాళ్ల యాజ్ఞికులతోని, శబరిమల యాజ్ఞికులతోని దీని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్నారు. వాళ్ళందరూ కూడా 9, 10, 11 తారీఖులలో వచ్చేసి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంతటిని కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా భక్తులు, యావత్ ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉంటాం. అనతి కాలం లోపల నేను చాలా అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ స్పీడ్ గా భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా స్వామి ఆశీర్వచనం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. భగవానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే, పిల్లాని వీరనే, వీరమణి కంఠనే.